7-8 నెలల్లో బేబీస్ తినే 2-3 చెంచాల సిరియల్ కూడా పెట్టడం పెద్ద ఛాలెంజ్ గా మారుతుంది అమ్మలకి. ఇక 6 నెలల నుంచి నెమ్మదిగా ఆహారాన్ని మారుస్తూ ఇవ్వాల్సి వస్తుంది. ముందు బాగా మెత్తగా, ఆ తరువాత కాస్త బరకగా, ఇక 8వ నెలలో టేబుల్ ఫుడ్ అంటే మన రోజు తినే ఫుడ్స్ కాకపోతే సాఫ్ట్ గా చేసి పెట్టాలి. ఈ ట్రాన్సిషన్ ఎంతో కష్టమైనది, కానీ కొన్ని మెలకువలతో ఇది సాధ్యం. అది ఎలాగో మీరే చూడండి. 6 నెలల సమయంలో బేబీకి మొదటి ఆహారాన్ని మొదలుపెట్టినప్పటి ఎగ్జైట్మెంట్ పేరెంట్స్ కి 8వ నెల సమయానికి నెమ్మదిగా తగ్గుతూ పోతుంది. ఎందుకంటే సాలిడ్ ఫుడ్ పెట్టడంలో ఇబ్బంది పెట్టే అంశాలు అనేకమున్నాయి. 1, అప్పటిదాకా కేవలం తల్లిపాలు తాగేందుకు అలవాటు పడ్డ బేబీ సడన్ గా సెమీ సాలిడ్ గా ఏదైనా మింగాలి అంటే అందుకు సుముఖత చూపకపోవచ్చు. ఇక 6-7 నెలలు గడిచి 8వ నెలకి కొంత బరగ్గా ఆహారాన్ని తినగలిగే పొజిషన్ లో శిశువు ఉండాలి. అందరూ పిల్లలు మల్టీగ్రెయిన్ తినడం వల్ల ఒక దాంట్లో తక్కువ ఉన్న పోషకాలు ఇంకో దాంతో భర్తీ చేస్తాం. మనం అన్ని మైక్రోన్యూట్రియంట్స్ కావాల్సిన పిల్లలకు కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యము, బ్యాలెన్స్డ్ డైట్ మనము ఇవ్వగలుగుతాము మల్టీగ్రెయిన్ ఇవ్వడం వల్ల. ఇవన్నిటిని వేయించి పౌడర్ చేసుకొని డబ్బులో పెట్టుకొని ఆ పౌడర్ను వండి జావ మాదిరిగా చేసుకొని దాంట్లో ఇంత నెయ్యి, దాంట్లో బెల్లం కలిపితే సంపూర్ణమవుతుంది. అది ఆ బెల్లము నెయ్యి కలిపినప్పుడు ఎంతో రుచికరంగా ఉంటుంది. అందరు పిల్లలు ఇష్టంగా తింటారు దీన్ని జావ మాదిరిగా చేసిస్తే. అదే పెద్దగా అవుతున్న కొద్దీ దాన్ని కొద్దిగా చిక్కగా చేసి సెమీ సాలిడ్గా ఇవ్వచ్చు. దాన్నే ఇడ్లీలు చేసుకోవచ్చు, దాన్నే దోశలు కూడా చేసుకోవచ్చు. కనుక ఆ మల్టీగ్రెయిన్ కాంపనెంట్ 2 mix is better than unimix, 3 mix is better than 2 mix, 4 is better than 3 mix, multimix is better than 4 mix. ఈ కాన్సెప్ట్ లో పోవాలి మనం. ట్రాన్సిషన్ ఇన్ సాలిడ్ ఫుడ్స్ అంటే మొదటిగా జారుడుగా మొదలుపెట్టి ఆ తర్వాత కాస్త బరగ్గా, ఇంకా ఎదిగే కొద్దీ చేతికి ఏదైనా తినేందుకు ఇవ్వడం. ఇది బేబీస్ కి అలవాటు చేయడం కష్టం. చేతిలోకి తీసుకుని కోఆర్డినేటెడ్ గా నోటి దాకా తెచ్చి నోట్లో పెట్టుకుని తినడం 8 నెలల సమయంలో మాస్టర్ చేయలేరు, కానీ సపోర్టుతో ఇది సాధ్యం. ఫింగర్ ఫుడ్స్ గా చెప్పుకునే ఈ అలవాటుని 8వ నెలకి చేయడం మంచిది. ఇదే నెమ్మదిగా వారికి డైనింగ్ హ్యాబిట్స్ ని నేర్పేందుకు సాయపడుతుంది. మన నాయనమ్మలు అమ్మమ్మలకు ఎవరు ఇలా తినిపించలేదు. సంవత్సరం దాటిన తర్వాత ఆకలైనప్పుడు ప్లేట్లు వేస్తే వాళ్ళే తిన్నారు. అలాగే జీవరాశి, జంతురాశి కూడా కోతిపిల్లకు కోతేం పెట్టదు, ఆవు దూడకు నోట్లో గడ్డి పెట్టి ఏం కుక్కర్ అది, అలానే పిల్లకు పిల్లి పెట్టదు, కుక్క పిల్లకు కుక్క పెట్టదు. వాటి తిండి అవే తింటాయి. కనుక మన పిల్లలకు ఇంకా ఎక్కువ మెదడున్న వాళ్ళు, ఎక్కువ తాహతున్న వాళ్ళు, వాళ్ళ కడుపు నింపుకునే తాహతు వాళ్ళకు ఉంటుంది అని తల్లిదండ్రులు గమనించవలసిన విషయం. బయట దొరికే సిరియల్ కంటే కూడా ఇంట్లో తయారు చేసి పెట్టే ఆహారం శిశువుకి ఎంతో మేలు చేస్తుంది. మన చేతులతో వండి పెట్టామన్న తృప్తి కూడా తల్లికి మిగులుతుంది. బయట రెడీగా దొరికే ఫార్టిఫైడ్ ఫుడ్స్ ని బేబీకి పెట్టాలా లేదా ఇంట్లో వండి పెట్టాలా? ఈ ప్రశ్న ఎప్పుడూ హాట్ డిబేట్ పాయింటే. పోషకాలతో నిండిన ఫార్టిఫైడ్ బేబీ సీరియల్ ఫుడ్స్ నేడు మార్కెట్లో అందుబాటులో ఎన్నో ఉన్నాయి. కానీ బేబీకి ఇచ్చే మొదటి ఆహారాలను స్వంతంగా తమ చేత్తో చేసి పెట్టడం అనే భావనలో ఎంతో తృప్తి ఉంది. సమయం అలాగే వీలు ఉంటే ఇంట్లో వండి పెట్టే ఫుడ్ బేబీకి ఎప్పటికీ మంచిదే. దీని శుభ్రత, క్వాలిటీ పట్ల ఎలాంటి సందేహం ఉండదు కదా. చాలా బిజీ అనుకున్న వాళ్ళు బజార్లో ఉన్న కమర్షియల్ ఫుడ్ ప్రోడక్ట్స్ తెచ్చుకొని తినిపించడానికి ప్రయత్నం చేస్తారు. అలా చేయడం వల్ల కడుపులో ఆహారం నిండుతూ ఉండొచ్చు, కానీ ఆహారంతో పాటు ప్రేమ కూడా నిండాలి. ఎప్పుడైతే తల్లి ఇంట్లో తయారు చేసి పెడుతుందో అప్పుడే కడుపు నింపుతుంది, ప్రేమ కూడా నింపుతుంది. బజార్ నుంచి తెచ్చుకున్న తిండి వల్ల కడుపు నిండుతుంది కానీ ప్రేమ నిండదు. బజార్లో తెచ్చుకున్న డబ్బా తిండిలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, కలరింగ్ ఏజెంట్స్ ఉంటాయి, ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఉంటాయి, దాంతోపాటు ప్రాసెసింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కెమికల్స్ అవసరమా అని అంటే అవసరం లేదు. వాటితో ఏమన్నా నష్టాలా ఉన్నాయి? దాంట్లో అలర్జీలు, ఇమ్యూన్ మెకానిజమ్స్లో దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇన్ఫెక్షన్స్కు లోబడే అవకాశం ఉంటుంది, అలర్జీలకు లోబడే, ఆస్తమాకు లోబడే అవకాశం ఉంటుంది, ఇమ్యూన్ మీడియేటెడ్ డిజార్డర్స్కు లోబడే అవకాశం ఉంటుంది. కనుక ఆహారంతో పాటు
ప్రేమ కూడా ముఖ్యము. తల్లి వండుతూ ఉంటే నా బిడ్డ తినాలనే ప్రేమ రంగరించి, పెట్టేటప్పుడు నేను తయారు చేసిన నా బిడ్డకు పెట్టాలనే ప్రేమ దాంట్లో ఇమిడి ఉంటుంది. కనుక ప్రేమ కూడా కావాలి ఆహారంతో పాటు ప్రేమ ఉన్నప్పుడే సరి అయిన ఎదుగుదల ఉంటుంది. తల్లిపాలకి బాగా అలవాటు పడ్డ శిశువు సాలిడ్ ఫుడ్స్ ని చూస్తే ముఖం తిప్పేస్తుంటాడు. అసలు నోరు విప్పనే విప్పడు. ఒక స్పూన్ ఫుడ్ పెట్టాలంటే గగనమైపోయింది అని వాపోతూ ఉంటారు మదర్స్. ఇలాంటి కండిషన్లో ఏం చేయాలి మీరే చూడండి. బేబీకి 6 నెలల దాకా తల్లిపాలు తాగుతూ ఆమె స్పర్శని ప్రేమని పొందుతూ సడన్ గా సాలిడ్ ఫుడ్ పెడితే సహజంగానే వారు రిజెక్ట్ చేస్తారు. ఇక 6 నెలల తర్వాత తల్లిపాలతో మాత్రమే శిశువు ఎదుగుదల పూర్తి కాదు కాబట్టి సాలిడ్ ఫుడ్ తప్పనిసరని తెలిసి వారికి ఏదో ఒక రకంగా కాస్త అన్నం పప్పు ముట్టించే ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యే తల్లులు ఎందరో. మరి పేచి పెట్టే ఇటువంటి బేబీస్ తో సాలిడ్ ఫుడ్ ఎలా తినిపించడం మీరే చూడండి. మామూలుగా చిన్నపిల్లల వైద్యుల దగ్గరికి వచ్చే తల్లులు, నేను పాలిస్తున్నాను, మీ నుంచి ఆహారం పెడితే తినటం లేదు అనే షికాయత్ ఉంటుంది, కంప్లైంట్ ఉంటుంది. పాలిస్తూ కడుపు నింపుతూ ఉంటే వాళ్ళు మేరేది కొత్తది తినడానికి వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అదే కడుపు ఖాళీ పెట్టి 3-4 గంటల తర్వాత ఆఫర్ చేస్తే కడుపు కాలితే ఏదైనా రుచికరంగా ఉంటుంది. ఆకలి రుచి ఎరుగదు. ఆకలి అయినప్పుడు ఏది పెట్టినా మనకు రుచిగానే ఉంటుంది. కనుక వాళ్ళకు కొద్దిగా కడుపు ఖాళీ పెట్టి ఆహారం మనం తయారు చేసింది పెడితే, ద్రవ పదార్థంగా పెడితే మంచిగా తీసుకుంటాను. నువ్వు పాలిచ్చి పెడితే వాళ్ళు తినరు. ఇంకొకటి ఏంటంటే బాటిల్ పాలు తాగే వాళ్ళు తినరు. ఎందుకంటే బాటిల్ పెట్టడానికి అట్లా తాగేస్తారు. తల్లి కుష్, పిల్ల కుష్. ఎందుకంటే కడుపు నింపిన తల్లి సంతృప్తిగా ఉంటుంది, నా కడుపు నిండిన బిడ్డ సంతృప్తిగా ఉంటుంది. ఇలా అట్లా ఈజీగా తాగేది ఇచ్చిపెట్టి మనం తిని నమిలి మింగాలంటే కొద్దిగా వాళ్ళకు కష్టతరమైంది అని అనుకుంటారు పిల్లలు. కనుక బాటిల్ ఇంట్లో తీసేస్తే వాళ్ళు తినగలుగుతారు. అంటే ఈజీ చాయిస్ ఇచ్చి కష్టమైనది చేయమంటే ఎవ్వరూ చేయరు ప్రపంచంలో. కనుక బాటిల్ తీసేసి ఆహారం పెడితే తింటారు.